ఒకటో యోహాను పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. మనము పాపము లేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనము పాపులము. మనము మన తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపములో పుట్టిన వారము. పాపములోనే నా తల్లి నన్ను కనినది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. మనము పాపులము. అదేవిధంగా మనము పాపం లేదు నాలో అని అనంటే మనము అబద్ధికులము. దేవుని వాక్యము మనలో ఉండదు. దేవుని వాక్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన వాక్యమై శరీరధారి అయి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనలో పాపం లేదు అని అంటే మనము అబద్ధమాడిన వారం అవుతాము. అదేవిధంగా దేవుడు మనలో ఉండడు. సో మన పాపములను ఒప్పుకున్నప్పటికీ కూడా మనలో ఏదైనా ఒక చిన్న పాపము మనలో ఉంటుంది. ఎందుకంటే మనము పుట్టుకతోనే పాపులం కాబట్టి. పాపం లేని వారంగా జీవించడం గొప్పతనమే, కానీ మనము పాపులము కాబట్టి మనం పాపములను మనం ఒప్పుకోవాలి. నేను పాపిని అని దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. అలాంటి వారి దగ్గర దేవుడు ఉంటాడు. వాక్యము వారి యందు ఉంటుంది.